ఇదిగోండి, ఇది రాణి ఈగ. ఒక్క బాక్స్కి కేవలం ఒక్క ఈగ మాత్రమే ఉంటుంది. సీజన్ బట్టి హనీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుందా? సో చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఇది డిఫరెంట్ కలర్ ఉంది, హనీ ఒక కలర్ కదా, టేస్ట్ అన్నది ఇది వేరుగా ఉంది, ఒగరగా ఉండాలి, అలా రకరకాలుగా అంటుంటారు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, హనీ అన్నది ఎప్పుడు కూడా ఒకే టేస్ట్ ఉండదు, ఒకే కలర్ ఉండదు, సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అయితే వచ్చాయి ఈ బిజినెస్ పెట్టడానికి? ఈ బిజినెస్ పెట్టడానికి మేజర్గా ఫైనాన్స్ పరంగా అయితే PMEPG అని చెప్పేసి లోన్ పెట్టుకున్నాం అన్నమాట. కొత్తగా ఎవరైనా హనీ హోమ్స్ ఇలాగ పెట్టదలుచుకుంటే మీ నుంచి వచ్చే హెల్ప్ ఏదన్నా ఉందా? ఇప్పుడు ఎవరైనా వస్తారు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, సో ఏ పథకాల్లో ఎంతెంత అమౌంట్లు వస్తుంది, ఎట్లా ఉంటుంది, దానికి ముందుకు ఎలా వెళ్ళాలి, బ్యాంకు ద్వారా కానీ అనే ప్రతి విషయాన్ని నేనైతే ఇవ్వడానికి రెడీ. హలో, నేను మీ బాలమురళీకృష్ణ. ప్రజెంట్ అయితే మనము కోవూరులో ఉన్నటువంటి SS హనీ హోమ్ దగ్గర అయితే ఉన్నాము. ఓనర్ అయితే ఉన్నారు. అసలు ఈ ఫార్మ్ ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, దీనిలో ఉన్న ప్రాఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి అన్నీ కూడా అన్న మాటలు అయితే తెలుసుకుందాము. అన్న నమస్కారం అన్న, మీ పేరేనా? నా పేరు మోజస్. నా పేరు. ఓకే. అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చిందన్న ఇక్కడ హనీ ఫార్మ్ స్టార్ట్ చేయాలని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది అంటే కరోనా పాండమిక్ టైంలో వచ్చింది. ఓకే. అప్పుడు ఎందుకు వచ్చింది అంటే చాలా మంది ఏంటంటే ఈ కరోనా ఎఫెక్టెడ్ అయిన వాళ్ళు ఇమ్యూనిటీ బూస్టర్ కోసం హనీ అన్న తీసుకున్నట్లుగానైతే బాగా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుంది బాడీలో అని చెప్పి అందరూ అంటుండేలేకి అప్పుడు అది దొరక చాలా మంది ఇబ్బంది పడ్డదే రోజులు ఉన్నాయన్నమాట. అందుకని అప్పుడు మా మిస్సెస్ MSc BEd చేసింది, మౌనిక తన పేరు. ఆ అమ్మాయి సో చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు కదా హనీ కోసం అని చెప్పేసి, సో ఎన్విరాన్మెంట్ని కాపాడేది బీస్ అన్నవి 4 years కానీ లేకపోతే మానవుడే ఉండడు భూమి మీద. అందుకని ఇట్లా సర్వ్ చేసినట్టు ఉంటుంది, తక్కువ కాస్ట్కే హనీ అన్నది ప్రొడ్యూస్ చేసి ప్రజలకు అందిద్దాము అన్న తాడుతో అప్పటి నుంచి మేము దాని గురించి ప్రాజెక్ట్ రెడీ చేసుకొని సర్వే చేసుకొని ఎక్కడ పెడదాం, ఎలా చేద్దాం, దాన్ని చేయాలంటే విధి విధానాలు ఏంటి అన్నది అనుకున్న తర్వాత దానికి ట్రైనింగ్ చేయాలా అని చెప్పని అన్నారు. మేము తర్వాత ట్రైనింగ్ చేయడం జరిగింది NIRDC నుంచి. KVKలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాము. ఫిజికల్ ట్రైనింగ్ విజయవాడలో తీసుకున్నాము. సో ఎందుకంటే మామూలు చదివేదానికంటే కూడా ప్రాక్టికల్గా చేయాలి అని చెప్పేసి అప్పుడు చేయాలి అని చెప్పి ముందుకు వచ్చేసి 2 years బ్యాక్ నుంచి ట్రైనింగ్స్ అన్నీ తీసుకొని సో SS హనీ హోమ్ అని చెప్పేసి సో మన నెల్లూరులో స్టార్ట్ చేసాము. బేసిక్గా మనం చూసినట్లయితే కొండ ప్రాంతాల్లో కానీ అరకు కానీ వైజాగ్ కానీ ఇక్కడంతా కూడా హనీ ఫామ్ చేయడం చూసాం, కానీ మన నెల్లూరులో నేను చూడడం ఫస్ట్ టైం. అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇవి మీరు అన్నట్టు కొండ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఎందుకు పెడతారు అంటే అక్కడ వివిధ రకాల పూలు ఉంటాయి కాబట్టి, సో ఒకటి కాకపోయినా ఒకటి ఉంటుంది కాబట్టి వాటికి హనీ ఎక్కువ దొరకద్ది అని చెప్పేసి ఎక్కువగా అరకు ఆ ప్రదేశాల్లో అన్నది పెడుతూ ఉంటారు. అక్కడ పంటలతో అవసరం లేదు, ఆ కొండ ప్రాంతాల్లో వచ్చే ఏ పూలో నుంచి అయినా హనీ తీసుకొచ్చుకుంటాయి కాబట్టి అక్కడ పెట్టడం జరుగుతుంది. మనము ఇక్కడే పెట్టడానికి గల కారణం ఎందుకంటే మనకు ఆ సోర్స్ ఉంది, ఫ్లోరా. సో మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఇక్కడ ఇంచుమించు 500 ఎకరాల్లో లిల్లీ తోటలు ఉన్నాయి, అంతేకాకుండా మామిడి తోటలు చూస్తున్నారు కదా, టెంకాయ తోటలు, ఇవన్నీ కూడా ఏంటంటే పోలెన్ బాగా దొరుకుతుంది, లిల్లీలో నుంచి హనీ ఎక్కువ వస్తుంది. సో దానివల్ల ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాము. సీజన్ బట్టి హనీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుందా? సో చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నమాట, సో ఇది డిఫరెంట్ కలర్ ఉంది, హనీ ఒక కలర్ కదా, టేస్ట్ అన్నది ఇది వేరుగా ఉంది, ఒగరగా ఉండాలి, అలా రకరకాలుగా అంటుంటారు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, హనీ అన్నది ఎప్పుడు కూడా ఒకే టేస్ట్ ఉండదు, ఒకే కలర్ ఉండదు, సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే. ఒక బాక్స్కి ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎంత అవుట్పుట్ అయితే వస్తుంది హనీ అనేది? ఓకే, ఈ బాక్స్లో వచ్చి ఈ రకం వచ్చి ఎపిస్ మెలిఫెరా అంటారు వీటిని. ఓకే. ఇది ఐరోపా ఈగలు అంటారు వీటిని. సో అక్కడి నుంచి మనం అక్కడ తీసుకున్నాయి. ఇవి జార్ఖండ్ నుంచి మనం హైదరాబాద్ తెప్పించి హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఒక్కొక్క బాక్స్ కాస్ట్ వచ్చి 5,600. సో మొత్తం ట్రాన్స్పోర్ట్ తో కలిపి 6,000 రూపాయల దాకా అయింది. సో ఇది
వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనకు. ఓకే. అసలు ఈ తేనె పెట్టిన ఏమంటారు, దీంట్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది అని అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం తేనె పెట్టేది కాదు, కాలనీ అంటాం. ఓకే. సో ఈ కాలనీలో మూత తీసాక దీన్ని మెస్ అంటాము. ఈ మెస్ తీసాక ప్రతి కాలనీకి 7 ఫ్రేములు ఉంటాయి. ఓకే. సో 8 అయినా పెట్టుకోవచ్చు, కానీ 7 ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట మూమెంట్ కోసం, ఎక్సెస్ బయటికి రావడానికి పోవడానికి. ఇది ఉంది చూడండి. ఈ కాలనీ మొత్తానికి మన ఈగలు బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకోవడానికి, తేనె తీసుకురావడానికి ద్వారం ఇది అనమాట. బయటికి వెళ్ళడం రావడం అక్కడి నుంచి మాత్రమే వస్తూ ఉంటాయి. ఈ కాలనీలో మొత్తం 7 ఫ్రేమ్స్ అంటాము, 7 ఫ్రేములు ఉంటాయి. వీటిల్లో బాక్స్ మొత్తానికి ఒకే ఒక రాణి ఈగ ఉంటుంది, ఒక 100 మగ ఈగలు ఉంటాయి, మిగతా అన్నీ కూడా కూలి ఈగలు. సో ఈ మగ ఈగలు కేవలం బాక్స్లో మాత్రమే ఉంటాయి, బయటికి పోయి హనీ తీసుకురావడం ఏమేమి చేయవు, చూసుకుంటూ ఉంటాయి రాణిని. ఈ కూలి ఈగలు మాత్రం బయటికి వెళ్ళి 5 కిలోమీటర్ల రేడియస్, సో మనం ఉన్నటువంటి ఈ ప్రదేశం నుంచి చుట్టువైపులా 5 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే హనీ ఉందో అక్కడికి వెళ్ళి అవి తీసుకొచ్చి ఈ ఫ్రేముల్లో నింపడం అన్నది జరుగుతుంది. ఏ బాక్స్లో నుంచి వెళ్ళిన ఈగ అదే బాక్స్లోకి వస్తుంది, వేరే బాక్స్లోకి వెళ్ళదు. అలా ఎలా వస్తుంది అంటే రాణి ఈగ దగ్గర నుంచి స్మెల్లింగ్ సెన్స్ అనేది ఉంటుంది. ఆ బాక్స్ అంతా కూడా ఆ స్మెల్తోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న బాక్సులన్నింటిలో ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క బాక్స్ స్మెల్లింగ్ ఉంటుంది. అందువల్ల ఆ ఈగ కేవలం ఇక్కడికే రావాలి. పొరపాటున ఇంకో బాక్స్లోకి వెళదామని చూసినా కానీ అక్కడ ఉన్నవి దీన్ని లోపలికి రానివ్వు. సో అప్పుడు ఇది ఎత్తుకొని తన బాక్స్లోకే వస్తుంది. సో ఇప్పుడు కూలి ఈగలు అనేవి దీంట్లో ఆడ ఈగలు ఉంటాయి, మగ ఈగలు 2 ఉంటాయి. కూలి ఈగలు అంటే రాణి ఈగ ఒకటే, ఒకటే. మగ ఈగలు మాత్రం 100 ఉంటాయి, మిగతా వాటిని కూలి ఈగలు అంటారు. అవి కూడా గుడ్లు పెడతాయి. ఏ సందర్భంలో అంటే రాణి లేనప్పుడు గుడ్లు పెడతాయి. అవి గుడ్లు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అన్ని మగ ఈగలే పుడతాయి. కానీ రాణి ఈగ మాత్రం ప్రతిరోజు 1000 నుంచి 1500 గుడ్లు పెడుతూ ఉంటుంది. దాని పని గుడ్లు పెడుతూ ఉండడం మాత్రమే, అంతే. ఇంకా వేరే పని ఏం చేయదు. సో ఇప్పుడు ఒక ఫ్రేమ్ తీసుకున్నట్లుగానైతే ఇదిగోండి, ఇది రాణి ఈగ. ఒక్క బాక్స్కి కేవలం ఒక ఈగ మాత్రమే ఉంటుంది. ఈ ఈగ మాత్రమే మొత్తం అన్ని ఈగల్ని మానిటరింగ్ చేస్తుంది. కూలి ఈగలను కానీ, మగ ఈగలను కానీ. దీంట్లో డాక్టర్ ఈగలు ఉంటాయి, అన్నీ శ్రమ చేసేవి ఉంటాయి. ఇక్కడ బయట ద్వారపాలకులు ఉంటారు, అన్నీ చేస్తుంటారు. వీటిలన్నింటినీ మానిటరింగ్ చేసేది మాత్రం రాణి ఈగ. సో దీంట్లో చూడండి, గుడ్లు ఎవ్రీడే రాణి ఈగ పెట్టడం వల్ల దాని పని అంతా కూడా గుడ్లు పెట్టడమే. కోమ్ కూడా అదే తయారు చేసుకుంటుంది. కోమ్ అన్నది కూడా అదే తయారు చేసుకుంటుంది. మనం ఏంటంటే జస్ట్ సిఎఫ్ షీట్ అని చెప్పి వాటిని వేస్తాం. సో ఇది న్యాచురల్ గా అదే పెట్టుకోవాలి, మనం తయారు చేసి ఇవ్వలేము వాటికి. చెట్ల మీద అనుకోండి మొత్తం అవే తయారు చేసుకుంటాయి. ఈ బాక్స్లో కాబట్టి ఈ ఫ్రేమ్ కి మనం సిఎఫ్ షీట్ అనేది ఒకటి వేస్తాం. ఆ షీట్ కి ఇవి అల్లుకున్న తర్వాత గుడ్లు పెట్టుకోవడం, వాటిలోనే హనీ దాచుకోవడం అన్నది జరుగుతుంది. సో ఆ షీట్ తయారు చేసుకోవడానికి వాటికి 40 to 50 days పడుతుంది కొత్త షీట్లు తయారు చేసుకోవడానికి. ఆల్రెడీ ఉన్న షీట్లు అయితే మాత్రం హనీ పెట్టేసుకుంటా ఉంటాయి. చెప్పాను కదా, ఫ్లోరాను బట్టి 1 week, 10 days, 20 days అట్లా. సో ఫ్లోరా అనేది ఎక్కువ లేదంటే 1 month కూడా టైం తీసుకుంటాయి. బట్ సోర్స్ అన్నది బాగా కల్పించినట్లుగానైతే అవి త్వరగా తీసుకుంటాయి. ఈ విధంగా హనీ పెట్టేసి అవి తీసుకొచ్చి హనీ పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసేస్తాయి. చూడండి, ఇదంతా హనీ. సో ఇట్లా క్లోజ్ చేసేసింది అంటే సో హనీ మనకు రెడీగా ఉంది తీసుకునేదానికి. ఇలాగా హోల్స్ అనేవి క్లోజ్ చేసి అంటే హనీ పెట్టేసి దాంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా రెక్కలతో ఆర్పి అప్పుడు సీల్ చేస్తాయి. సో ఇది బాగుంది, మీరు తీసుకోవచ్చు అని చెప్పి మనం. సో దాన్ని మనం కట్ చేసి ఎక్స్ట్రాక్టర్లో పెట్టి హనీ అన్నది బయటికి తీస్తాం.
అంటే ఒక యూనిట్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, మీకు దీంట్లో ఎంత ప్రాఫిట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఎంత పెట్టాలి అని అన్నది అది మన ఇష్టం. ఓకే. బట్ ఏంటంటే దాన్ని కరెక్ట్గా మనం చేయగలగాలి. అంటే చిన్నపిల్లల్లాగా వీటిని చూసుకోవాలి ఎవ్రీ డే అన్నమాట. ఓకే. సో నా సలహా ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఒక 2 బాక్సులు 5 బాక్సులు తెచ్చుకొని వాటిని రోజు చేసుకొని ఒక 3 months 4 months చూసిన తర్వాత ఇది మనం చేయగలము చేస్తాము అని అనుకున్నప్పుడు మనం లార్జ్ యూనిట్ అనేది పెట్టుకోవచ్చు. మినిమం 5 లక్షలు పెట్టుకున్నట్లుగానైతే ఒక బాక్స్ వచ్చి 5,000 రూపాయల నుంచి 6,000 దాకా ఉంది. ఓకే. సో అప్పుడు చిన్న అమౌంట్తో కానీ ముందుకెళ్ళినట్లుగానైతే సో మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రొడ్యూస్ చేయడం కాదు, మార్కెటింగ్ చేయడం ముఖ్యం అన్నమాట. ఇక్కడ చిన్న ఒక డౌట్ అన్నా, అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అయితే వచ్చాయి ఈ బిజినెస్ పెట్టడానికి? ఈ బిజినెస్ పెట్టడానికి మేజర్గా ఫైనాన్స్ పరంగా అయితే PMEPG అని చెప్పేసి లోన్ పెట్టుకున్నాం అన్నమాట. ఎంతవరకు వచ్చి ఉంటుంది? సో 10 లక్షలకి పెట్టుకున్నాం మేము. ఓకే అన్న. 10 లక్షలు పెట్టుకున్నాము, 5 lakhs శాంక్షన్ చేశారు, ఇంకో 5 lakhs సబ్సిడీ అమౌంట్ ఉంటుంది. ఓకే. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి సహకారంతో ముందుకెళ్ళాము. ఓన్గా 10 lakhs అన్నది చేయలేక అంత లేక స్టార్ట్ చేసాము. బాగుంది ప్రస్తుతానికైతే. సో మార్కెటింగ్ అన్నది కూడా హనీకి ఒరిజినల్ హనీ ఎక్కడైతే ఇస్తామో వాటికి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. ఈరోజు మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. సో ఎందుకు వస్తున్నారు అంత దూరం నుంచి అంటే ఇట్లా లైవ్లో తీసేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మనం జెన్యూనిటీ కోసం లైవ్లో తీసేస్తామని చెప్పేసి మంత్లీ వన్స్ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఎవరైనా. ఓకే. కొత్తగా ఎవరైనా హనీ హోమ్స్ ఇలాగ పెట్టదలుచుకుంటే మీ నుంచి వచ్చే హెల్ప్ ఏదన్నా ఉందా? నా నుంచి అయితే మాత్రం పూర్తిగా నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మేము దీంట్లో పెట్టాలనుకుంటున్నాం, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాం, ఇది వ్యాపారం కోసం అనే కాదు సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది. ఎవరన్నా వచ్చినట్లుగానైతే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్, ఎందుకంటే మాకు అసలు ఏం తెలియదు, మేము ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ చివరికి అచీవ్ అయ్యాము. ఇప్పుడు ఎవరైనా వస్తారు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, సో ఏ పథకాల్లో ఎంతెంత అమౌంట్లు వస్తుంది, ఎట్లా ఉంటుంది, దానికి ముందుకు ఎలా వెళ్ళాలి బ్యాంకు ద్వారా కానీ అనే ప్రతి విషయాన్ని నేనైతే ఇవ్వడానికి రెడీ. ఆల్రెడీ తిరుపతి కాళహస్తి నుంచి కూడా మన దగ్గరకు వచ్చి మేము పెట్టాలని అన్నప్పుడు వాళ్ళకి కూడా ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే. ఓయోయ్ ఆగండి, మీకు కూడా ఇలాంటి జెన్యూన్ బిజినెస్ ఉందా? ఇలాంటి జెన్యూన్ బిజినెస్ ఉంటే బిజినెస్ మీది, ప్రమోషన్ మంది. యాక్చువల్లీ నెల్లూరులో ఫుడ్ సిరీస్ కానీ జెన్యూన్ బిజినెస్ ఏదైతే ఉంటే వాటిని మేము కొంచెంగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చాము. ఫ్రీ ప్రమోషన్ ఉంటుంది మన దగ్గర. ఇక్కడ SS హనీ ఫామ్ని అయితే చూసాం కదా. ఇంత దూరం మీరు వచ్చి హనీని కానీ కలెక్ట్ చేసుకోలేకపోతే నెల్లూరులో టౌన్లో అయితే ఒక బ్రాంచ్ అయితే పెట్టారు. అక్కడి నుంచి అయితే మీరు హనీని అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. వాటి యొక్క డీటెయిల్స్ అక్కడ SS హనీ హోమ్ దగ్గర మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి. హనీ గురించి చెప్పాలంటే మనం బేసిక్గా వేదిక్స్ వరకు వెళ్ళాల్సిందే. వేదిక్స్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం హనీ అనేది యూజ్ చేస్తున్నాము. ఇంతకుముందు మనకు హనీ అనేది అన్ని దిక్కల్లో దొరుకుతుంది, బట్ కానీ ఇప్పుడు కూడా హనీ అనేది అన్ని దిక్కల్లో దొరుకుతుంది. కానీ ఒరిజినల్ అనేది అన్ని దిక్కల్లో అయితే దొరకట్లేదు. రేర్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే హనీ అనేది దొరుకుతుంది. యాక్చువల్లీ హనీ ఫార్మింగ్ చేసి న్యాచురల్ హనీని అందించాలనే ఒక చిన్న సదుద్దేశంతో అయితే అన్నగారైతే హనీ ఫార్మ్ అనేది స్టార్ట్ చేశారు. SS హనీ హోమ్ అనే నేమ్తో అయితే న్యాచురల్గా హనీని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకైతే అందిస్తున్నారు. అసలు ఈ హనీ గురించి పూర్తి విశేషాలన్నీ కూడా అన్న మాటలు అయితే తెలుసుకుందాం. ఓకేనా అన్న? నమస్తే అన్న. అసలు ఈ SS హనీ హోమ్ దీని గురించి ఒక మాటలో చెప్పండి అన్న. సో అందరికీ అతి తక్కువ ధరలో నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తేనె అందించడానికి మేము ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగిందనమాట. సో పూర్తి ట్రైనింగ్తో పర్ఫెక్షనెస్తో హనీ ఫార్మింగ్ అన్నది స్టార్ట్ చేసాం. ఎక్కడి నుంచో తెప్పించి ఇవ్వడం కాకుండా మనమే చేసి మన ఫార్మింగే చేసి ఆ ఫామ్లో నుంచే తీసి మనం ప్రత్యక్షంగా అందరికీ అందించాలని చెప్పేసి మేము ఈ SS హనీ హోమ్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. మన SS హనీ హోమ్లో ఎన్ని రకాల హనీ అనేది మనకు ప్రొవైడ్ అయితే ఉంది? ఇక్కడ మనకు న్యాచురల్ మామూలు హనీతో పాటు ఇంకొక 4 రకాలు కూడా మన దగ్గర దొరుకుతుంది. అంటే మునగ హనీ, రోజ్ గుల్కండు, తులసి, ఉసిరి, ఇవి మనం ఇవ్వడం జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటుంది దాంట్లో పాటు. అంటే మన హనీలోనే వాటిని డైరెక్ట్గా నానబెట్టి మనం ఇస్తామన్నమాట. ఇప్పుడు మునగ హనీ అంటే మునగ చెట్ల మీద నుంచి తీసుకొచ్చిన హనీ కాదు. ఆ మునగాకినే మనము సోలార్ డ్రైయర్లో కొంచెం ఎండబెట్టి పొడి చేసి దాన్ని డైరెక్ట్గా ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. మన హనీలో నానబెట్టి ఇవ్వడం జరుగుతుంది, డైరెక్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే. వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? వీటి ప్రైస్ ఒక్కొక్కటి వచ్చి 499 రూపాయలు, విత్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో 450 రూపాయలకు వస్తుంది. క్వాంటిటీ హాఫ్ కేజీ. అవును. హనీ అయితే న్యాచురల్ హనీ కేజీ 600, అర కేజీ 350 రూపాయలు.
బేసిక్గా ఇది మీ ఒరిజినల్ అనే దానికి ఎలాంటి సర్టిఫికేషన్ ఉంది మీది? సో దీనికోసం మనం FSSAI సర్టిఫికేట్కి అప్లై చేసినప్పుడు వీటిలన్నింటినీ కూడా టెస్టింగ్ చేయించాం. టెస్టింగ్ రిజల్ట్లో పాజిటివ్ వచ్చిన తర్వాతే FSSAI వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్క బ్రాండ్ మీద మన FSSAI నెంబర్ 100% ఉంటుంది. ఓకే. సో మీరు ఏదంటే చూసుకోవచ్చు, ఖచ్చితంగా FSSAI అన్నది ఉంటుంది. ఓకే. ఈ హనీ ఏంటి అన్న కొంచెం బ్లాక్గా ఉంది? అది వచ్చి రోజ్ గుల్కండ్ అంటారు. గులాబీ రేకుల్ని మనం సోలార్ డ్రైయర్లో కొంచెం ఎండబెట్టి ప్రాసెసింగ్ చేసి హనీలో డిప్ చేస్తాము. దాన్ని తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే బ్లడ్ బాగా ప్యూరిఫైడ్ అవుతుంది అనమాట. డస్ట్ పార్టికల్స్ అవి ఏమీ లేకుండా ఉంటాయి అన్నమాట బాడీ. ఓకే. ఇది ఇది కొంచెం డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్. సో దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు, ప్లస్ వచ్చి గుమ్మడి గింజలు, ఈ ఎండు ద్రాక్ష, వీటిని మనం A1 గ్రేడ్ తీసుకొచ్చి దీంట్లో డిప్ చేస్తాం. వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? వీటి ప్రైస్ ఇది వచ్చి మాత్రం 550 రూపీస్. ఓకే. ఇది వచ్చి ఇది మునగాకుతో తీసుకునేది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట ఇది. ఓకే. సో ఇది ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో ఇది వచ్చి 450 రూపీస్. అది కూడా 450 రూపీస్. ఓకే. మన దగ్గర ఎక్కువ క్వాంటిటీ అంటే ఎన్ని కేజీస్ వరకు మనం సప్లై చేయగలం? మనం 1000 కేజీస్ వరకు అయినా సరే, అంటే 1 టన్ వరకు అయినా సరే మనం సప్లై చేయగలం. లోకల్ వరకు అయితే మాత్రము ఫ్రీ డెలివరీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. లోకల్ నెల్లూరు టౌన్ వరకు ఫ్రీగా ఇస్తాము. ఓకే. రిమైనింగ్ ప్లేసెస్ కంటే కూడా విత్ కొరియర్, పోస్టల్ ఇస్తాం. బేసిక్గా మనం లోకల్ నెల్లూరులో ఉండేవాళ్ళు మన ఈ బ్రాంచ్కి రావాలి అంటే అడ్రస్ ఒకసారి చెప్తారు. అడ్రస్ ఏం లేదు, గాంధీ బొమ్మ దగ్గర RS బ్రదర్స్ ఉంటుంది. దాని పక్కన థర్డ్ షాపే మంది. ఓకే. సాయిబాబా కాంప్లెక్స్. ఓకే. మీకు డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను. సో ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు నమ్మకం కావాలి అని అనుకుంటే ఒకసారి మేము చేసే ఫామ్కి వచ్చినట్లుగానైతే మేము అక్కడ ఫార్మింగ్ ఎలా చేస్తున్నాము, అక్కడ ఎలా ఉంది అని అనేది ఒక 1 డే మాతో స్పెండ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీ కళ్ళారా చూసి ఆ జెన్యూనిటీని మీరు చూడొచ్చు. మేము ట్రస్టెడా అండ్ టెస్టెడా అన్నది కూడా ఈవెన్ చూసుకోవచ్చు.